మేము ఇటువంటి ఆటలిక సహించము. ఈ దెబ్బతో పాకిస్తాన్ మనమో తేలిపోవాల్సిందే. ఈ దెబ్బతో పాకిస్తాన్ అంతా చూడాల్సిందే. అటువంటి సిచ్యువేషన్ లో ఏ మాత్రం కూడా మనం భయపడాల్సిన పని లేదు. మేము భారత ఆర్మీకి సహకరిస్తాం. ఇటువంటి చర్యలు ఊరుకూరికే చూస్తూ ఊరుకోలేం. కాబట్టి నేను భారత ఆర్మీ వెంట ఉన్నా. నా కుటుంబం ఈరోజు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నా ఇల్లు ధ్వంసమైనా పర్వాలేదు, నా కుటుంబంలో ఇంకా ఇకపైన ఎవరు కూడా ఈ రకంగా ఇబ్బంది పడకూడదు, మరణించకూడదు అంటే ఆ పాకిస్తాన్ ముష్కర్లా అంతు చూడాల్సిందే. నేను భారత ఆర్మీ వైపుగానే ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నానంటూ ఒక పెద్ద ఆయన రొమ్ము విరిచి నిలబడ్డాడు. ఇది కదా భారతీయుల యొక్క ఆత్మస్థైర్యం, ధైర్యం అంటే. కనీసం భారతీయులను టచ్ కూడా చేయలేకపోతున్నారు. భారతీయుల యొక్క ధైర్యాన్ని, స్థైర్యం కనీసం మీరు టచ్ కూడా చేయలేకపోతున్నారు. మీరా భారత్ పైన ఇంకా దాడులకు తెరలేపేది. ఇంకా ఇటువంటి దాడులకి పాకిస్తాన్ సంసిద్ధంగా ఉంది. ఇంకా దాడులు చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో పాక్ మిసైల్స్ దాడిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటిని గాల్లోనే పేల్చేసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, పంజాబ్ అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో పాక్ మిసైల్స్ తో దాడి చేసిన క్రమంలో భారత ఆర్మీ వాటిని తిప్పికొట్టింది. వాటిని చెల్లాచెదురు చేసిన శిథిలాలను ప్రస్తుతం భారత ఆర్మీ పరిశీలిస్తోంది. పక్కాగా పాకిస్తాన్ మరోసారి ఇంకా ఏదో చేయాలనుకునే దురాలోచనతో ముందుకు వస్తుంది. దీన్ని ఎలా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా పాకిస్తాన్కి సరిపోనట్టుగా ఉంది. ఇంతకు మించి ఒక బిగ్గెస్ట్ సినిమానే త్వరలో చూడబోతున్నాం. భారత ప్రభుత్వం కూడా సంయమనంతో ఉంది, సమయం కోసం ఎదురు చూస్తుంది, జరగబోతోంది. కానీ అంతకంటే ముందు ఈ ప్రయోగాన్ని వీళ్ళ యొక్క ఇంకా దురాలోచన ఎలా చూడాలి? ప్రస్తుతం పంజాబ్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎగ్జాక్ట్లీ, తప్పు మీద తప్పు చేసి దాదాపు 100 తప్పులు అయిన తర్వాత శిశుపాలుడు ఎట్లా నరకబడిందో అట్లా పరిస్థితి పాకిస్తాన్కు ప్రస్తుతం పట్టేటువంటి గతి ఏర్పడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఆల్రెడీ ఉగ్రవాద శిబిరాలపైన టార్గెట్ చేశారు. దాదాపు పాకిస్తాన్ ఇండియా బార్డర్లకు సంబంధించి 100 కిలోమీటర్లు లోపలికి చర్చకెళ్ళి మన ఆర్మీ వాళ్ళపైన అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. చాలా సేఫెస్ట్గా టార్గెట్లు కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చింది. కేవలం మేజర్ టార్గెట్లే కాదు, 9 టార్గెట్లలో మళ్ళా మైక్రో టార్గెట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మేజర్ టార్గెట్తో పాటు మిగతా టెంట్లు, మిగతా గుంపులుగా ఉన్నటువంటి వాళ్ళు, మిగతా ట్రైనింగ్ సెంటర్లు, వాటిని కూడా మైక్రో లెవెల్లో ఉన్నటువంటి వాటిని కూడా టార్గెట్ చేసి చాలా సేఫ్టీగా ఎయిర్ స్ట్రైక్ చేసి రిటర్న్ వచ్చారు చాలా సేఫ్గా. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. దాని తర్వాత కడుపుబ్బరం అయింది పాకిస్తాన్కి, ఇబ్బంది పడుతూ మొత్తం పూంచ్ తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో బార్డర్ ఏరియాలో అటాక్ చేస్తూ ఉన్నారు. చాలామంది అమాయకులు చనిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని కూడా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా పక్కన పెడితే అమృత్సర్లో మోటార్ షెల్స్, తర్వాత మిజైల్స్కి సంబంధించినటువంటిది వాటిని మన యాంటీ రాడార్ సిస్టమ్ వాటిని కొట్టివేసింది. ఆ శకలాలు దొరికాయి. గుర్తించాలి, అది పాకిస్తాన్కి సంబంధించిగా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి పాకిస్తాన్ కుక్క బుద్ధి మారట్లేదు, మళ్ళీ అదే తీరు పదే రిపీట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ బార్డర్ ఏరియాలో అలర్ట్ చేశారు. తర్వాత యాంటీ రాడార్ సిస్టమ్, యాంటీ మిజైల్ సిస్టాన్ని ఇన్స్టాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆర్మీ అధికారులు. ఇప్పటికే మిగతా అక్కడ ఉన్నటువంటి వారిని సేఫెస్ట్ ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ టెర్రరిస్టులు కొద్దిమంది ఇంకా సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నారు. వారిని ఐడెంటిఫై చేసేటువంటి దాంట్లో భాగంగా భారత్ పనిచేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తీసుకుంటుంది. ఆల్రెడీ మనకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, స్లీపర్గా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే వారిపైన కూడా భారత్ అటాక్ చేయబోతా ఉంది. కానీ పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసేటువంటి విధంగా ప్రతిసారి గతంలో చూసాం, పదే కాల్పులు చేయడము, ఇలా ఉగ్రవాద దాడులు చేయడము, తర్వాత పూంచ్ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రాంతంలో నిన్న కాల్పులు చేయడం, కొద్దిమంది పేద ప్రజలపైన మిజైల్స్ షెల్స్ వారిపైన వేయనటువంటి సిచ్యువేషన్. ఈరోజు మళ్ళీ అమృత్సర్లో పంజాబ్లో మళ్ళీ అటాక్ చేసినటువంటి పరిస్థితి. మన యాంటీ రాడార్ సిస్టమ్ పేల్చివేసింది, ఆర్మీ అధికారులు గుర్తించారు. కానీ ఇదంతా జరుగుతున్న తీరుతో పాకిస్తాన్ బుద్ధి మరొకసారి బయటపడతా ఉంది. మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి అటాక్లో ఉగ్రవాదులు చనిపోయారు, ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ ఇంతవరకు ధృవీకరించకున్నా మసూద్ అజార్ వాడు చాలా స్పష్టంగా ధృవీకరించాడు, నా కుటుంబ సభ్యులు చనిపోయారు అనేటువంటిది ఒక లేఖ విడుదల చేశారు. మళ్ళీ టార్గెట్గా లేఖ విడుదల చేశారు. సో ప్రపంచానికి తెలిసిపోయింది, అక్కడ ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే భారత్ టార్గెట్ చేసింది, సివిలియన్ పైన ఎక్కడ టార్గెట్ చేయలేదు అనేటువంటిది. కానీ పాకిస్తాన్ సివిలియన్ని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తూ ముందుకు పోతా ఉంది. కాబట్టి త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బార్డర్ ఏరియాలో అలర్ట్ అయ్యారు. సేఫెస్ట్ ఏరియాకి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆర్మీ సంబంధించినటువంటి రాడార్ అంటే అమృత్సర్ ప్రాంతంలో ఎన్ని మిసైల్స్ ప్రయోగం చేసింది పాకిస్తాన్? ఆ మిసైల్స్ ని తిప్పికొట్టే క్రమంలో
భారత ఆర్మీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే రాడార్ సిస్టమ్ ఉంది, యాంటీ బాలిస్టిక్ మిసైల్ మన దగ్గర ఉన్నాయి, చాలా పక్కా టెక్నాలజీ మనం వినియోగిస్తున్నాం. భారత అమ్ముల పొదులో ఉన్నటువంటి అన్ని రకాల టెక్నాలజీని బయటికి తీసాం, అన్ని రకాల టెక్నాలజీని ప్రస్తుతం పాకిస్తాన్ పైన ఉపయోగించబోతున్నాం. కానీ ఎన్ని మిసైల్ ప్రయోగం జరిగింది? ఆ మిసైల్ని కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నంలో భారత ఆర్మీ ఎటువంటి ముమ్మర ప్రయత్నాలు చేసింది? ఏమైనా సామాన్యమైన సివిలియన్స్ ఇబ్బంది పడ్డారు అక్కడ? యాంటీ మిజైల్ సిస్టమ్ ఉంది. యాంటీ మిజైల్ సిస్టమ్ ద్వారా ఆల్రెడీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, వాటిని నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అమృత్సర్లో మిజైల్ పైన పాకిస్తాన్ నుంచి ప్రయోగం చేసినటువంటి మిజైల్ పైన అటాక్ చేసి నేల కూల్చారు, ధృవీకరించారు అది పాకిస్తాన్ అనేటువంటిది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వారి బుద్ధి మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళ బుద్ధి ఎలాంటి వక్ర బుద్ధి ఉందో సివిలియన్స్ టార్గెట్గా, సివిలియన్కి సంబంధించినటువంటి ఇళ్లను వాళ్ళ ప్రాంతాలని టార్గెట్గా చేసుకున్నటువంటి పరిస్థితి. భారత్ ఇంతవరకు ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్ని టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాద శిబిరాలను. ఇది పదే పదే భారత్ రిపీట్ చేసి చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలకు ఎవరితో సన్నిహితంగా ఉన్నామో వారందరితో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. పలు సందర్భాల్లో ఫోన్ల రూపంలో, వీడియో కాన్ఫరెన్స్ రూపంలో వారందరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది, దాడికి ముందు దాడి తర్వాత కూడా. కానీ పాకిస్తాన్ అలా చేయట్లేదు, సివిలియన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వస్తుంది. దీనికి కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ .2 మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిపోతూ ఉంది. ఈసారి చేయబోతుంటే అటాక్తో పాకిస్తాన్ చాలా నివ్వెరపోయే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆర్మీ అధికారులే పిక్చర్ అవి బాకీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎక్కడ లీక్ ఇవ్వట్లేదు, చేయాల్సిన పని సైలెంట్గా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. మే 7th రోజు కూడా అర్ధరాత్రి తర్వాత అటాక్ జరిగింది, ఎవరు ఊహించలేదు. ఈరోజు మళ్ళీ అర్ధరాత్రి అటాక్ జరుగుతుంది అనుకున్నారు 8వ తారీఖు రోజు, కానీ బ్రేక్ ఇచ్చారు. ఇదంతా కాస్త వ్యూహాత్మకంగా భారత్ ముందుకు వెళ్తూ ఉంది. భారత్ అటాక్ చేసేబోయేటువంటి సిచ్యువేషన్ని పాక్ గెస్ చేయలేదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న చూసాం లాహోర్లో నిద్రపోలేదు, పాకిస్తాన్కి సంబంధించిన వారంతా కూడా దాడులు జరగబోతున్నాయనేటువంటి పాకిస్తాన్ ఆర్మీ సైరన్ చేసడంతో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి మిజైల్ అటాక్ని నేలకూల్చారు మిజైల్ని. త్వరలోనే దానికి సమాధానం ఉండే అవకాశం ఉంది, దీటైన సమాధానం భారత్ నుంచి. రైట్ మధు. సో పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో అటు పాక్ వైపు నుంచి వచ్చిన కొన్ని మిసైల్ సంబంధించి తిప్పికొట్టే ప్రయత్నం భారత ఆర్మీ చేసింది. ఆ శకలాలను కూడా కింద పడిపోయి ఉన్నాయి. అయితే ఇదంతా కూడా దొంగ దెబ్బ అని కూడా మనం చెప్పొచ్చు. కుక్కతో ఒక వంకరణ చందంగా పాకిస్తాన్ వక్రబుద్ధి ఇంకా మారడం లేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మొసలి కన్నీరు కార్చారు. ఏకంగా ప్రధాని సైతం ఉగ్రవాదుల యొక్క మృతదేహాల వద్దకు వెళ్ళిపోయి ప్రార్థనలు చేశారు. వారిపైన పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి వారందరికీ నివాళులర్పించారు. అంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని చాలా పక్కాగా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా పాకిస్తాన్ ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక్కడ కనిపించేది పాకిస్తాన్ ప్రధాని కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రతినిధిగా ఆయన మాట్లాడుతూ ఈయన పార్లమెంట్ వేదికగానే పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చాడు. పార్లమెంట్ వేదికగా భారత ఫైటర్ జెట్స్ మేము కూల్చేసాం, డ్రోన్లని పేల్చేసాం అంటూ కూడా పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చాడు. ఈ రోజు లాహోర్ లాంటి ప్రాంతాల్లో, కరాచీ, సియాల్కోట్ లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కొన్ని చోట్ల బాంబులు పడితే కూడా అది భారత్ పనే, భారతే కావాలని సివిలియన్స్ టార్గెట్ గా దాడులు చేస్తున్నటువంటి ఒక దొంగ మాటని, అబద్ధపు మాటని ప్రచారం చేస్తోంది పాక్ ఆర్మీ. సరేనా, ముసలి కన్నీరు కాచిన అసీం మునీర్, ఆ తర్వాత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదే. మొన్నటి వరకు మొన్న ఈ కుక్కలు ఎక్కడ కనిపించడం లేదే. మొన్నటి వరకు మాట్లాడే పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు ఎక్కడ మరి మాట్లాడడం లేదే, బయటకు రావడం లేదే. ఆపరేషన్ సింధూర్ తో వారికి సరిపోయింది అనుకున్నాం, కానీ ఆపరేషన్ సింధూర్ కాదు, ఆపరేషన్ సింధూర్ 2.0. ఇలా ఎన్ని జరిగినా కూడా పాకిస్తాన్ వక్రబుద్ధి మారదు. పాకిస్తాన్ ని మార్చాలి అంటే అది కేవలం భారత్ వల్లే అవుతుంది. టెర్రరిజాన్ని అంతం చేయడం అంటే భారత్ వల్లే అవుతుందని చెప్పి వివిధ దేశాలు మొత్తం కూడా భారత్ కి మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా లాంటి దేశం కానివ్వండి, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ, బ్రిటన్, ఇలా చాలా దేశాలు కూడా మనకు మద్దతుగా భారతదేశానికి అండగా ఉంటామని చెప్తున్నాయి. టెర్రరిజాన్ని అంతమొందించేంత వరకు మేము భారత్ ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పి అజిత్ దోవల్ భారత భద్రతా సలహాదారుడుగా కూడా ఉన్నాడు. ఆయన చెప్తున్నారు. విదేశీ అధికారులతో మాట్లాడారైనా చాలా సుస్పష్టంగా చెప్పారు, ఉగ్రవాదం ఎక్కడున్నా అణిచివేస్తామని చెప్పారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తాం తెలుసా? ఉగ్రవాదులు మన టార్గెట్ అయితే మన సివిలియన్స్ ని టార్గెట్ గా ఈ బాంబు దాడులకు తెరలేపుతోంది. పూంచ్, రాజౌరి, ఆ తర్వాత ఉర్వీ సెక్టార్ లో దాడులకు తెరలేపి సుమారుగా 15 మంది హతమార్చింది. ఇక్కడ అమృత్సర్ లో అటువంటి ప్రయత్నం చేయగానే అమృత్సర్ లో ఉన్నటువంటి ఈ ప్రయత్నాన్ని మాత్రం భారత్ తిప్పికొట్టింది. భారత ఆర్మీ యాంటీ బాలిస్టిక్ మిసైళ్లతో వాటిని పేల్చేసింది గాల్లోనే. ఆ శకలాలు కింద పడిపోయే ప్రస్తుతం ఆ శకలాలని భారత ఆర్మీ స్వాధీనపరుచుకుంది. వాటిపైన ఏం జరిగింది, ఎటువంటి శకలాలు, ఇవన్నీ కూడా వీటిలో ఎటువంటి సామాగ్రిని ఉపయోగిస్తున్నారు, వీటి రేంజ్ ఎంత, వీటి యొక్క సామర్థ్యం ఏంటనే వాటి ప్రస్తుతానిపైన దానిపైన బహుశా రీసెర్చ్ కూడా కొనసాగే